ప్రసంగంలో అదే వాడి ప్రచారంలో అంతే ఉత్సాహం. ఉధృతంగా సాగిపోతున్న జూనియర్ ఎన్టీఆర్ ప్రచార యాత్రకు శ్రీకాకుళంలో అందుకున్న జన నీరాజనాలే విజయనగరంలోనూ తోడయ్యాయి. సర్కార్పై విమర్శల వర్షం కురిపిస్తూ తెలుగుదేశం పథకాల్ని విస్తృతంగా జనంలోకి తీసుకువెళ్తున్నారు జూనియర్ తారక రాముడు. నీ అనుభవం అంత లేదు నా వయసు అంటూ జనాన్ని తన మాటలతో కట్టిపడేస్తున్న జూనియర్ ఎన్టీఆర్ సాంప్రదాయ ప్రచార విధానానికి కొత్త హంగులద్దుతున్నారు. ప్రతిరోజు నిర్ణీత ప్రణాళికతో రంగంలోకి దిగుతున్న ఆయన తక్కువ విషయాలపై ఎక్కువ స్పష్టత వచ్చేలా ప్రసంగిస్తున్నారు. 4వ రోజు విజయనగరం జిల్లాలో పర్యటించిన తారక రాముడు వైఎస్ చంద్రబాబు, చిరంజీవిని డ్రైవర్లతో పోల్చుతూ చెప్పిన కథ ఆయన ప్రచార పంధాకు నిదర్శన. రాష్ట్ర ప్రభుత్వం ఆర్టీసీ బస్సు లాంటిది. దానికి మీరందరూ కలిసి ఒక డ్రైవర్ని ఎన్నుకున్నారు. ఎవరా డ్రైవరు? నారా చంద్రబాబు నాయుడు గారు. 9 సంవత్సరాలు ఆయన డ్రైవింగ్ చాలా బాగా చేశారు. ఈలోపు ఇంకా వచ్చారు, ఏమండి 9 సంవత్సరాలు ఆయన డ్రైవింగ్ చేశారు కదా, మరి నాకు ఒక్కసారి ఇవ్వండి, నేను బాగా తోలతానన్నాడు. సరే దాంతో ఉందిలే, ఆయనకు ఇచ్చాం కదా అవకాశం, ఇప్పుడు ఈయనకిచ్చి చూద్దామని ఇచ్చారు. మీరందరూ పాపం మోసపోయి. కానీ ఈరోజు అర్థమవుతుంది, రోజుకొక పార్టీని చెప్పున ఆయన మొత్తం అమ్మేసుకున్నారు. 5 ఏళ్ళు గడిచిన తర్వాత మనకు అర్థమవుతుంది ఏంటి, ఆ బస్సులో ఓన్లీ బస్సు బాడీ తప్ప, కేవలం బస్సు బాడీ తప్ప, సీట్లు లేవు, టైర్లు లేవు, స్టీరింగ్ లేదు, ఇంజన్ కూడా లేదు. ఆ బస్సు ఎంత దేనికి పనికి రాకుండా అయిపోయింది. ఇలా ఉండగా వీళ్ళిద్దరి మధ్యలో ఇంకోన దూరారు. ఇప్పుడు మరి ఈయనేమంటున్నారు, ఏమండి ఆయనకి ఇచ్చారు అవకాశం, ఈయనకి ఇచ్చారు అవకాశం, ఒక్క అవకాశం నాకు ఇచ్చి చూడండి, నేను కూడా బాగా డ్రైవింగ్ చేస్తానని చెబుతున్నారు. కానీ మీరందరూ ఏమన్నారు, ఏమయ్యా మరి మీకు అనుభవం లేదు కదా, ఎలా డ్రైవింగ్ చేస్తామని మీరు అడుగుతున్నారు. దానికి ఆయన ఏమంటున్నారు, ఏంటండి స్టీరింగ్ కదా పక్కన అలా తిప్పేస్తే అయిపోతుంది, మీరందరూ వెనక నుండి చెప్పండి, ఎటు తిప్పాలో, కుడిమికి తిప్పాలో, ఎడవకి తిప్పాలో చెప్పండి, తిప్పేస్తాను అంటున్నారు. అక్కడ ఇలా అయిపోయింది. మరి రాజకీయం అంటే బస్సు తోలడం లాగా అలా అయిపోయింది. మనకి ఎలాంటి డ్రైవర్ కావాలి? నారా చంద్రబాబు నాయుడు గారు అంటే డ్రైవరే కావాలి సోదరులారా, మనకి మర్చిపోతున్నారు. ప్రతిరోజు ఒక్కో సమస్యను తెలుగుదేశం ఆ సమస్యని పరిష్కరించే విధానాన్ని ప్రజల్లోకి తీసుకెళ్తున్న జూనియర్ విజయనగరం జిల్లాలో ధరల పెరుగుదలపై ధ్వజమెత్తారు. బియ్యం ఈ రోజు 30 రూపాయలు అయిపోయింది, కందిపప్పు ఈ రోజు 45 రూపాయలు అయిపోయింది, మంచి నూనె ఈ రోజు 60 రూపాయలు అయిపోయింది, చింతపండు ఈ రోజు 70 రూపాయలు అయిపోయింది, కారం 100 రూపాయలు అయిపోయింది, ఉల్లిపాయలు 15 రూపాయలు అయిపోయింది. ఏమిటిది? ఈ ధరలు కూడా ఏంటి? ఎన్నికలు దగ్గర పడుతున్నాయి కదా, మీ ఓట్లు లాగాలి కాబట్టి బలవంతంగా తగ్గించి పడేది వచ్చాయి ఇప్పటిదాకా. ఓ మోస్తారులో సంపాదించే వ్యక్తి 3 పూటల ఈ ధరలన్నీ చూసి ఈ ధరలకి వస్తువులు కొనలేక, నిత్యావసర వస్తువులు కొనలేక ఎలా భోజనం చేస్తాడు 3 పూటలు? ఒక్కసారి ఆలోచించండి. ఈ ధరల్ని చూడలేక ఇల్లాలు ఇంటిని ఎలా నడుపుతుందో ఒక్కసారి మీరందరూ ఆలోచించాలి సోదరులారా. తెలుగుదేశం పార్టీ హయాంలో ఉన్నప్పుడు, కాంగ్రెస్ పార్టీ హయాంలో ఉన్నప్పటికీ ఈ రెండింటినీ పోల్చి చూస్తే ధరలు 300% పెరిగింది ఈ రోజు. మరి ఈ ధరలు ఇలా పెరిగిపోయాం, మనం ఎలా తట్టుకుంటామని మీరు అడగచ్చు. తెలుగుదేశం పార్టీ దానికి ఉపాధి కలిగిస్తుంది సోదరులారా మీ అందరికీ. ఇలాంటి ధరల్ని మనం తట్టుకోవాలంటే 2-3 వేల రూపాయలు నెలకి సంపాదించడం సరిపోదు, 5-6 వేలు కావాలి. మరి ఆ 3,000 2,000 ఎక్కడి నుంచి వస్తుంది మీ అందరికీ? తెలుగుదేశం పార్టీ అందుకు మీ అందరికీ ఒక ఉపాధి కల్పిస్తుంది. అధికారంలోకి రాగానే నగదు బదిలీ పథకం అనే ఒక కొత్త పథకానికి నాంది పలికింది సోదరులారా తెలుగుదేశం పార్టీ ఈ రోజు. జిల్లాలో మొదటి రోజు పార్వతీపురం, కురుపాం, బొబ్బిలి, గజపతి నగరం నియోజకవర్గాల్లో విస్తృతంగా పర్యటించారు. ఇవాళ గజపతి నగరం నుంచి మొదలు కానున్న రోడ్ షో చీపురుపల్లి, గర్పాం, గడివిడి తదితర ప్రాంతాల్లో పర్యటించి రాత్రికి విశాఖ జిల్లాలో ప్రవేశిస్తారు.